రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు రష్యా మీద విధించినటువంటి ఆంక్షల వల్ల చమురు విషయంలోనే కాదు గ్యాస్ విషయంలో కూడా ఇప్పుడు రష్యా అయితే తీవ్ర ఇబ్బందులకైతే గురవుతున్నట్లు తెలుస్తుంది. 2030 నాటికి 3 వంతులు గ్యాస్ ని సరఫరా చేయాలనుకున్నటువంటి మాస్కోకి ఇప్పుడు యూరప్ దేశాల నుంచి ఆంక్షల వలన అక్కడ గ్యాస్ కూడా కొనడం తగ్గించేశారు. దానివల్ల ఇప్పుడు గ్యాస్ కూడా ఏదో ఒకటి చేసి ఆసియాలో అమ్మడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే 2 నౌకలు అయితే ఇప్పుడు గ్యాస్ తో ఇప్పుడు బయలుదేరాయి. అవి ఎక్కడ బయలుదేరాయి? మన ఆసియా ఖండానికి బయలుదేరాయి. కానీ ఏ దేశానికి బయలుదేరాయి అన్న విషయం అయితే తెలియడం లేదు. ఈ రెండింటినీ కూడా ది ఐరిస్ ఓస్కోడ్ నౌకలు సైబీరియాలోని ఆర్కిటిక్ LNG-2 ప్లాంట్ నుంచి ఉత్తర ఆసియాకు బయలుదేరాయి. ఉత్తర సముద్ర మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాయని బ్లూంబెర్గ్ షిప్ ట్రాకింగ్ డేటా వెల్లడిస్తుంది. వాస్తవానికి ఈ ట్యాంకులు కొన్ని నెలల నుంచి కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడే వీటిని నింపి పంపిస్తున్నారు. అంటే ఇవి కూడా మన భారతదేశం, చైనా వస్తున్నాయి. ఇందులో ఇటువంటి ఇది లేదు, ఎందుకంటే ఎక్కడ కూడా ఆగడం లేదు. ఈ రెండు కూడా ఇటువైపే వస్తున్నాయి. అయితే బయ్యర్లను వెతుక్కుంటూ వస్తున్నాయని అంతర్జాతీయ మీడియా అయితే దీని గురించి ఒక పెద్ద ఆర్టికల్ అయితే రాసింది. కానీ ఇందులో వాస్తవానికి మన భారతదేశం లేదనుకుంటే చైనాకు ఒక నౌక, భారతదేశానికి ఒక నౌక వస్తున్నట్లు తెలుస్తుంది. మన వాళ్ళు డీలింగ్ కుదుర్చుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. గ్యాస్ విషయంలో కూడా ఇప్పుడు రాయితీలతో మనకు దొరుకుతుంది కాబట్టి ఇది కూడా మనకు ఒక విధంగా చాలా సువర్ణ అవకాశమే.